హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధరా వేదవతి చేసిన కుట్రని బయటపెట్టిన వరలక్ష్మి. ఊహించని నిర్ణయం తీసుకున్న విష్ణు. నిజంగానే ధరా వేదవతి చేసిన కుట్రని వరలక్ష్మి తెలుసుకుందాం. ఎలా తెలుసుకుంది, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి అయితే ఫోన్లో మెసేజ్ విష్ణు పెట్టాడని అందరి ముందు కూడా ఆ మెసేజ్ని చూపిస్తుంది. అప్పుడు ఇక విష్ణు ధరా పెళ్లి కాలేదని, వాళ్ళు పెళ్ళైనట్టు నటిస్తున్నారని వరలక్ష్మికైతే పెళ్లి బట్టల్లో ఉన్న ధరా విష్ణుని చూసి తెలుసుకుంటుంది. అసలు ఎందుకు మీ ఇద్దరికి పెళ్ళైనట్టు నాటకమాడారో, ఎందుకు నా దగ్గర అలా నటించారో అని వరలక్ష్మి నిలదీయడంతో వేదవతి అయితే నువ్వు విష్ణు జీవితంలో నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలని అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని వేదవతి అంటుంది. నాకు ఒకటి అర్థం కావడం లేదు, మరి ఎందుకు మీరు ఒక అమ్మాయి వైష్ణవి ఎవరో, వైష్ణవి నా కూతురని ఎందుకు చెప్తున్నారో అని అడుగుతూ ఉంటుంది వైష్ణవి గురించి. ఒక్కసారి ధర షాక్ అయిపోతూ ఉంటుంది. విష్ణు ఎక్కడ నిజం చెప్పేస్తాడా అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే వేదవతి తను ఒక అనాథ కాబట్టి పెంచుకుంటున్నాము అని అంటూ చెప్తూ ఉంటుంది. వేదవతి అయితే ధరాకి విష్ణుకి పెళ్ళయ్యి కూతురు ఉందంటే శాశ్వతంగా నువ్వు విష్ణు జీవితంలోకి రావని చెప్పి అలా అబద్ధం చెప్పాము అని అనడంతో మీరేదో నిజాన్ని దాచిపెడుతున్నారు, ఏదో ఒక రోజు ఆ నిజం బయటపడుతుంది, బయటపడాలి కూడా అని అంటూ వరలక్ష్మి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇదంతా వింటున్న వెన్నెల మొత్తానికి వైష్ణవిని అనాథని చేసి చూపించారు కదా అని బాధపడుతూ ఉంటుంది లోపల ఉండి. ఇక వెన్నెల వెంటనే వైష్ణవికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి నిన్ను ఒక అనాథని చెప్పారు అని అంటుంది. దాంతో ఇక వైష్ణవి అయితే చాలా బాధపడుతుంది. ఈలోగా వరలక్ష్మి ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇక వరలక్ష్మితో జాను అందరూ కూడా వాళ్ళేదో నిజాన్ని దాచిపెడుతున్నారు. వైష్ణవి అనాథని వాళ్ళు చెప్పింది నిజం కాదని నేను అనుకుంటున్నాను వదిన అంటూ చెప్తూ ఉంటుంది వరలక్ష్మి మరదలు కూడా. అప్పుడే ఇదంతా వెన్నెల వింటూనే ఉంటుంది. తర్వాత ఇక విష్ణు అయితే టెర్రస్ మీదకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉన్న విష్ణు దగ్గరికి వేదవతి వచ్చి, ధరా నీ జీవితం నీ చేతుల్లో ఉంది విష్ణు, నువ్వు తనని గర్భవతిని చేశావు, నీ బిడ్డని తను కడుపులో మోస్తుంది, ఇప్పుడు నువ్వు ఈ పెళ్ళి కాదంటే తనేమైపోతుంది అని అంటూ వేదవతి మళ్ళీ ధరా పక్కన పెళ్లిపీటల మీద కూర్చొని విష్ణు పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తుంది. అలా ఒప్పించడంతో ఇక విష్ణు అందరూ కూడా బాధపడుతూనే అలా పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటాడు. తర్వాత పక్కనే ఉన్న ఇక వెన్నెల కూడా వైష్ణవి ఎందుకు ఏమీ చేయడం లేదు, వీళ్ళిద్దరికీ పెళ్లి కాకూడదు, పెళ్ళి అయితే అమ్మ శాశ్వతంగా దూరం అయిపోతుంది, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ అప్పుడే ఇక చిన్న ఫోన్ చేస్తుంది వైష్ణవి. అయితే ఫోన్ చేసి వెన్నెలకి ఇవ్వమని చెప్తుంది. ఇక వెన్నెల మాట్లాడుతుంది, నువ్వు అక్కడి నుంచి వెంటనే ఇక్కడికి వచ్చేసాయి అని అంటూ ఉంటుంది వైష్ణవి వెన్నెలని. అప్పుడే వెన్నెల అయితే నేను వచ్చేనా ఎందుకు అని అనగానే నువ్వు వచ్చే చెప్తాను అని వైష్ణవి అంటుంది. అప్పుడే ఇక వెన్నెల అయితే వచ్చేస్తుంది. వెన్నెల వచ్చిన తర్వాత వరలక్ష్మి వెన్నెలను చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటమ్మా వెన్నెల బయట నుంచి వస్తున్నావేంటి, నువ్వు లోపల పడుకున్నావు కదా అని అంటూ ఉంటే నేను వెన్నెలని కాదు, నా పేరు వైష్ణవి అని అంటూ వరలక్ష్మికి షాక్ ఇస్తుంది. నువ్వు వైష్ణవి ఏంటి అని అనగానే అవును, నేను విష్ణు గారి అమ్మాయి వైష్ణవి, కానీ మీరు వచ్చి నాన్నని దెబ్బలాడడం గొడవ చేయడం నేను చూశాను. అప్పుడే నేను ఒక అనాథనని నన్ను వెళ్ళు పెంచుకుంటున్నారని నాకు అర్థమైంది. అనాథ అయిన నేను అక్కడ ఉండలేక మీతో పాటు ఉందామని ఇక్కడికి వచ్చేశాను అని అంటూ ఉంటుంది వెన్నెల అయితే. ఇక దాంతో వెన్నెలను చూసిన వరలక్ష్మికి డౌట్ వస్తుంది. అలాగే లోపలే ఉన్న వైష్ణవిని బయటికి పిలుస్తారు. వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉండడం చూసి ఇక జాను అయితే ముందు నువ్వు నీకు డెలివరీ అయిన హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం పదా అని జాను తీసుకొని వెళ్తుంది వరలక్ష్మిని. అప్పుడే ఇక డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది వరలక్ష్మితో, నన్ను క్షమించండి, మీకు ఆ రోజు కవల పిల్లలు పుట్టారు, ఒక అమ్మాయిని ఎవరో తీసుకువెళ్ళిపోయారు, మరొక అమ్మాయి చనిపోయింది అంటూ నిజాన్ని బయట పెడతారు. అప్పుడు అర్థమైపోతుంది వరలక్ష్మికి, తను విష్ణు తీసుకువెళ్ళింది అనాథ అని చెప్తున్న ఆ బిడ్డ వరలక్ష్మి బిడ్డే అని తెలుసుకుంటుంది వరలక్ష్మి.
తెలుసుకొని విష్ణువుని నిలదీయడానికైతే వెళ్తుంది. అలా నిలదీయడానికి వెళ్ళిన తర్వాత అప్పుడే వరలక్ష్మి చూసి విష్ణు అయితే వరలక్ష్మి మళ్ళీ వస్తుందేంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇద్దరు కూతుళ్ళని తీసుకొని వరలక్ష్మి అయితే లోపలికి వస్తూ ఉంటుంది. ఇద్దరిని చూసి ఒక్కసారి విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి వైష్ణవిలాగే మరొక అమ్మాయి ఉంది అని స్టన్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే వరలక్ష్మి లోపలికి వచ్చి ఆశ్చర్యపోతున్నారా, ఈ ఇద్దరు పిల్లలు మన పిల్లలే, మనకి కవల పిల్లలు పుట్టారు. ముందు పుట్టిన అమ్మాయిని తల్లికి దూరం చేసింది మీరు, తర్వాత పుట్టిన అమ్మాయిని అనాథాశ్రమంలో జాయిన్ చేసి చనిపోయిందని అందరినీ నమ్మించింది ఈ ధర అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది వరలక్ష్మి. అప్పుడే ఇక చిన్న అయితే ఎలాగో నిజాలు బయటపడిపోయాయి కదా, ఇది కూడా చెప్పేస్తాను అని అనుకుంటూ చిన్న అయితే ఆ రోజు ధర అమ్మ ఆడిన నాటకంతోనే వదిన నీకు దూరం అయిందన్నయ్య అంటూ చిన్న నిజాన్ని చెప్పేస్తాడు. దాంతో ఒక్కసారి రాజశేఖర్, వేదవతి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. మీకు గొడవ జరిగిన తర్వాత వదిన నీతో కాపురం చేద్దామని అమ్మని బ్రతిమిలాడింది, కానీ దూరంగా ఉన్న నీకు వదిన మాటలు వినిపించకుండా అమ్మ ధర ఇద్దరూ కూడా నాటకమాడారు. వదిన నీ దగ్గరికి వస్తుందంటే అమ్మ ఇంకా మా జీవితంలోకి నువ్వు రావద్దని వదిన కాళ్ళు పట్టుకొని స్పృహ కోల్పోయినట్టు నటించి హాస్పిటల్లో జాయిన్ అయింది అంటూ చిన్న నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు అయితే. అప్పుడే ఇక వేదవతి దగ్గరికి వెళ్ళి చిన్న చెప్పింది నిజమేనా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక వేదవతి తలంచుకుంటుంది. అంటే కొడుకు జీవితం కన్నా నీకు ఆ ధర మాటలే ఎక్కువైనయా? వరలక్ష్మి భర్త చనిపోయి నాకు ప్రాణాలు పోశాడు. ఈరోజు నీ కొడుకు ప్రాణాలతో ఉన్నాడంటే అది వరలక్ష్మి కుటుంబం వల్లే జరిగింది. ఆ కృతజ్ఞత భావం కూడా మర్చిపోయి ఈ ధర చెప్పిందని, ఈ ధర చేసిన కుట్రని కూడా నువ్వు గుర్తించకుండా నీ కొడుకు కాపురాన్ని నువ్వే కూలగొడతావా అని అంటూ వేదవతిని నిలదీస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు అమ్మ చెప్పిందే వేదం, అమ్మ చెప్పిందే శాసనమని నీ మాటలే విన్నాను, నీ కోసమే బ్రతికాను, ప్రాణంగా ప్రేమించిన భార్యని కూడా వదిలేసుకున్నాను, కానీ నా జీవితాన్ని ఇలా చేస్తావని నేను ఊహించలేదు అంటూ విష్ణు వేదవతిని నిలదీస్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో విష్ణు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు.